ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ ఆస్ట్రాలజీ. మనం హెల్త్ సిరీస్ చూస్తున్నాం కదా, అంటే నవగ్రహాలతోటి ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది. ఇది ఒక కొత్త సిరీస్. ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి, అదేంటి గ్రహాలను బట్టి కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయంటే మనకి ఆస్ట్రాలజీలో అంటే ప్రతి ఇన్సిడెంట్ని లైఫ్లోకి సంబంధించిన ప్రతి దాన్ని మన చాట్ని బట్టి చెప్పచ్చు. సో మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది, అది రెండో స్థానానికి అధిపతిని బట్టి, అట్లానే రెండో భావంలో ఏ గ్రహాలు ఉంటాయో దాన్ని బట్టి ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం ఉంటుందని చెప్పచ్చు. సో ఈరోజు చూసేది రవి. ఒకవేళ రవి మీకు రెండో భావానికి అధిపతి అయినా, రెండో భావంలో ఉన్న రెండో స్థానంలో లగ్నం నుంచి ఏ లగ్నమైనా అవ్వచ్చు, మీరు కర్కాటక లగ్నం అవ్వచ్చు, సింహ లగ్నం అవ్వచ్చు, ఏదైనా సరే. సో మీ లగ్నం నుంచి రెండో భావంలో రవి ఉన్నా, లేదా రవి చూస్తున్నా, లేదు రవి అధిపతి అయినా ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో రవి అంటేనే ద కింగ్లీ ప్లానెట్ కదా, అట్లానే తండ్రి. సో యూజువల్గానే వీళ్ళకి తండ్రికి సంబంధించిన అంటే తండ్రికి ఉండే ఫుడ్ హ్యాబిట్స్ ఉండే అవకాశం ఉంటుంది, అంటే ఫాదర్ లాగా అనమాట. ఒకవేళ వీళ్ళ ఫాదర్కి ఏదైనా పర్టికులర్ అంటే స్వీట్స్ అంటేనే ఇష్టం, స్పైసీ ఫుడ్ నేను తినను, లేదా కొంతమంది చూడండి వంకాయ తినరు, లేకపోతే ఇది తినరు అది తినరు, అలాగే చూజీగా ఉండే ఫాదర్ అనుకోండి, అవే ఫుడ్ హ్యాబిట్స్ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు తండ్రికి కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలు ఉంటాయి, అంటే లైక్ కొంతమందికి చూడండి కొన్ని స్పెషల్గా చేసుకుని తినే ఇష్టం ఉంటుంది, అలాంటి ఇష్టాలైనా పిల్లలకి రావచ్చు సేమ్. సో రెండులో రవి ఉన్నప్పుడు యూజువల్గానే తండ్రి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. అలాగే రవి అంటేనే కింగ్లీ ప్లానెట్ కదా. సో ఇక్కడ మంచి రాయల్ ఫుడ్ అంటే వీళ్ళకి చాలా నచ్చుతుంది. రాయల్ ఫుడ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లోనే ద బెస్ట్ పండగలప్పుడు లేకపోతే మిగిలిన అకేషన్స్లోనూ ద బెస్ట్ ఫుడ్ ఏదైతే తయారు చేసుకుంటామో అట్లాంటి ఫుడ్ రెగ్యులర్ లైఫ్లో కూడా ఉంటే బాగుంటుంది కదా. అంటే అంత రాయలిటీ అనేది ఇష్టపడతారు. మంచి రాయల్ ఫుడ్ అంటే లైక్ డ్రై ఫ్రూట్స్, ఇంకా మంచి ఘీ, ఇంకా రాయల్ ఫుడ్స్ అనమాట. లైక్ మన రాయల్ ఫుడ్ అంటే మన మొగలాయి ఫుడ్స్ ఉంటారు కదా, ఈ కైండ్ ఆఫ్. అంటే అందరికీ సన్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ ఈ స్పైసీ మొగలాయి ఫుడ్ నచ్చుతుందని కాదు, బట్ ఏంటంటే ద రాయల్నెస్, రిచ్గా ఉండే ఫుడ్ బాగా నచ్చుతుంది అనమాట. అంటే శుభ్రంగా అందంగా కనిపించాలి, ప్రజెంటేషన్ బాగుండాలి, ఇలాగ రాయల్ లుక్ తోటి మంచి క్వాలిటీ ఫుడ్ అనేది వీళ్ళకి బాగా నచ్చుతుంది. అట్లానే రవి యూజువల్గా రెండో స్థానంలో ఉన్న వాళ్ళకి ఆ తీసుకునే ఫుడ్ కూడా కొంచెము వేడిగా తింటే బాగుంటుంది కదా, అంటే చల్లారిపోయిన అంటే పెద్దగా నచ్చు. కొంతమంది చూడండి ఎక్కువ వేడి ఉంటే తినలేరు, బట్ రెండులో రవి ఉన్నవాళ్ళు చాలా వేడిగా ఉన్న ఫుడ్ని కూడా ఈజీగా తినగలుగుతారు. అంటే వాళ్ళకి ఆ మౌత్కి ఆ హీట్ అనేది కూడా స్పెషల్ స్పైస్ని యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఆ పించ్ ఆఫ్ హ్యాపీనెస్ని. వేడిగా ఉండే ఫుడ్ అట్లానే మంచిగా సర్వ్ చేసింది తినడం అనేది బాగా నచ్చుతుంది. అట్లానే రవి రెండులో ఉన్న వీళ్ళు ఆ డిమాండ్ చేస్తారనమాట ఫుడ్ని. నో, నాకు అదే కావాలి, నేను అదే తింటాను అనే డిమాండ్ కూడా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే రవి అంటేనే కింగ్ కదా, కింగ్ ఇచ్చేది ఏంటి ఆర్డర్స్. సో వాళ్ళకి ఏ ఫుడ్ కావాలనేది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది, ఏం తినాలనుకుంటున్నారో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది రెస్టారెంట్కి వెళ్తే దే హ్యావ్ వెరీ గుడ్ ఐడియా, ఈ రెస్టారెంట్లో ఇదే ఫుడ్ తినాలి, ఇది బాగుంటుంది. సో దే హ్యావ్ దట్ కమాండ్ ఓవర్ ఫుడ్ అనమాట, ఎక్కడ ఏది బాగుంటుంది. అలానే వీళ్ళు తొందరగా అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే రకాలు కాదు. అంటే ఇప్పుడు ఒక క్రౌడ్లో ఉన్నారనుకోండి, ఏది తిను ఇది టేస్ట్ అని చెప్తే దే డోంట్ లైక్ ఇట్, వాళ్ళు పెద్దగా దానికి లొంగే రకాలు కాదు చెప్పచ్చు. అంటే వాళ్ళు ప్రీ డిటర్మైన్డ్గా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, నేనేం తినాలనుకుంటున్నానో అదే తింటాను. నువ్వు ఆఫర్ చేసినంత మాత్రాన దాన్ని డోంట్ బాదర్ మీ బై ఆఫరింగ్, మీకు నచ్చిన ఫుడ్ నాకు ఆఫర్ చేసినంత బాధ పెట్టద్దు అనే కైండ్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు ఒక రిచ్ న్యూట్రియంట్ ఫుడ్ని చాలా ఇష్టపడే ఛాన్స్ ఉంటుంది. అలానే ఫుడ్ అనేది వీళ్ళకి ఆ ఈగోని కూడా సాటిస్ఫై చేయాలి, అంటే వీళ్ళకి నచ్చిన దాన్ని తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. సో ఓకే గైస్, ఇది ఫుడ్ సిరీస్లో సన్ను రెండో స్థానంలో ఉన్న రెండో భావానికి అధిపతి అయినా, రెండో భావాన్ని అష్టమం నుంచి చూస్తున్నా ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండే అవకాశం ఉంటుందో. సో నెక్స్ట్ 3 చూసేద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లానే మీ క్వైరీస్ని msastrology.com వెబ్సైట్ నుంచి పంపించవచ్చు. ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ మై ఫేస్బుక్ బిజినెస్ పేజ్, దాని నుంచి అయినా పంపించవచ్చు. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ, బాయ్.